ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నాను. ఇవి చూడడానికి పూరీలా ఉన్నాయి కదా, బట్ ఇవి పూరీ కాదు, వీటిని బిళ్ళ కుడుములు అంటారనమాట. ఇది ఎలా చేస్తారంటే రైస్ కందిబ్యాలతో చేస్తారనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఒకవేళ 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1/4 గ్లాసు కందిబ్యాలు తీసుకోవాలి. బరకగా ఆడించుకోవాలి మిక్సీలో పచ్చివే. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి మీరు 1 గ్లాస్ మిక్స్చర్ తీసుకున్నారనుకోండి, 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పిండిని యాడ్ చేసుకొని వాటర్లో. సంహౌ ఈ వీడియో మిస్ అయింది. బాగా కలుపుకోండి. వాటర్ స్టవ్ మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే అయినా సరిపోతుంది. ఆ తర్వాత మనం ఉడికించిన పిండిని ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని ఇట్లా మంచిగా నాదుకోవాలన్నమాట. మనం ఇలా మంచిగా నాదుకుంటే మనం చేసుకున్నప్పుడు పూరి నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా నీట్గా అనుకున్న తర్వాత మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజు స్మాల్ బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ప్రెస్సింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాక ప్రెస్సింగ్ మిషన్లో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి. మధ్యలో ఒక స్మాల్ హోల్ పెట్టుకోండి. మీన్ వైల్ స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసి ఆయిల్ బాగా వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక 4-5 ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి టకటక కాల్ చేసుకోవచ్చు. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలా. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఆనియన్ చట్నీ అని కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో మోస్ట్లీ మనకి బిళ్ళ కుడుములు బ్రేక్ఫాస్ట్ రెడీ. వీటిని ఈ ఆనియన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే అయినా చాలా ఎమ్మీగా టేస్టీగా బాగుంటాయి. హోప్ మీకు ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొకవేళ ఈ వీడియో నచ్చితే అయినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.